ఇంకా ఎంత దూరం నడవాలన్నయ్య? ఇదిగోనమ్మా వచ్చేసాం. ఇతను అడుగుదాం. బాబు, ఇక్కడ సరస్వతి నిలయం ఉండాలి. ఎక్కడ? ఈ మామిడి తోట చివరిలో. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడు అలాగే. ఎవరు కావాలండి? ఏమండోయ్, ఏమండి? ఏ లోక నుంచి దిగొచ్చారు? నరకం నుంచి. ఏ మీరంత పాపం చేశారా? అంతేనండి, అందుకే ఈ స్వర్గంలోకి అడుగు పెట్టగలిగాను. ఓహో, మీకు సంగీతం అంటే ఇష్టమా? అవును, అందులో వేణంటే మరీ ఇష్టం. నా పేరు వీణ. మీ పేరు? పేరు మురళికి ఇష్టం. ఆనంద్ ఉన్నారా? లేడు, సెలవులకు రావడం లేదని ఉత్తరం రాశాడు. మా తమ్ముడు మీకు తెలుసా? తెలియటేమిటి, వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడు ఉంటాడని ఎంత ఆశతో వచ్చాం. ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయింది? మా తమ్ముడు స్నేహితులు నాకు మాత్రం స్నేహితులు కారా? మీరు? నా పెద్ద చెల్లెలు జానకి, నమస్కారం. నా చిన్న చెల్లెలు ఉదయ. నమస్తే, లోపలికి రండి. రండి. ఏమిటి, ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగే నిలబడిపోయారు? ఎక్కడికక్కడ మమ్మల్ని నిలబెట్టేస్తున్నారు. ఏ మా కళాశాల అంత బాగుందా? అవును, ఈ ఇంట్లో కళా కల్పన కలిసి కాపురం చేస్తున్నట్టున్నాయి. కల్పన నాది, కళ మా తమ్ముడిది. మీ తమ్ముడు ఎవరో కాని గొప్ప కళాకారుడు. అవును, రండి. ఎందుకు అలా ఉలిక్కిపడ్డారు? ఏం లేదు, ఈ ఫోటో మా తమ్ముడిది. కాలేజీలో ఎవరినో అమ్మాయిని ప్రేమించాడట. ఏ కారణం చేతో అమ్మాయికి పెళ్లి ఆ సంగతి తెలిసి ఆ బాధతో ఇంటికి రావడమే మానేశాడు. ఈ పువ్వులు పెట్టుకోండి, తిలకం తెస్తాను. ఏమండి, ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. అంటే ఇంత చిన్న వయసులోనే బ్రతుకు తెల్లవారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? అదేనమ్మా ఆలోచిస్తున్నాను. ఒకసారి ఆలోచన లేని పని చేసిన తర్వాత ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం? చదువుకున్నారు, సంస్కారం ఉన్న మనుషులా కనపడుతున్నారు. ఇంత మూడాచారమా? ఏమిటండి మీరు అనేది? మెరుపులేని పిడుగులాగా ఏమిటలా విరుచుపడుతున్నారు? పిడుగు ఎప్పుడు విరుచుకునే పడుతుంది. మెరుపే ఒక్కొక్కప్పుడు మబ్బుచాటును మాయమవుతుంటుంది. అంత పసితనంలో మీ చెల్లెలకు పెళ్లి చేసి ఆమె పశువు కుంకాలు దూరం చేసి ఆమె బ్రతుకే ఒక భారం చేసి మూలలో కూర్చోబెడతారా? అది చేసింది మా అన్నయ్య కాదండి. అది ఆవిడ తలరాత, విధి అంటారు, అంతేగా? కాదు, ఆ తలరాత మార్చాలని, విధిని ప్రవాహానికి ఎదురేదాలని నా చెల్లెలతో ఇక్కడికి వచ్చాను. కానీ ఆనంద్ ఇక్కడ లేడు. అంటే వాడు నా చెల్లెల్ని ప్రేమించాడు. మా తమ్ముడు మీ చెల్లెల్ని ప్రేమించాడా? ఇలా జరిగిందని తెలిస్తే? తెలుసు. తెలిసే మా తమ్ముడు ఆమెను విధికి వదిలేశాడా? లేదు, నా చెల్లెల జీవితంలో మళ్లీ వెలుగు తీసుకురావాలనే శాసించాడు. కానీ మా నాన్నగారి మూఢాచారం ముందు వాడి సాహసం నిలబడలేకపోయింది. అయినా తెగించి ఈ పెళ్లి జరిగి తీరాలని ఆనంద్ కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. సంకల్పం అంటూ ఉండాలే గాని సాధించలేదంటూ ఏదీ లేదు. మా తమ్ముడు ఎక్కడున్నా సరే వెంటనే ఉత్తరం రాసి పిలిపిస్తాను. ఉదయ, నాకంతా ఇప్పుడే తెలిసింది. నిన్ను చూసి జాలితో మీ అన్నయ్యని అపార్థం చేసుకున్నాను. అంత మంచి అన్నయ్య, అంతకన్నా మంచి అక్కయ్య, ఎంతో మంచి తల్లి నీకున్నారు. నిన్ను మనసిచ్చి ఆరాధించే నా తమ్ముడున్నాడు. నాకెవరున్నారు చెప్పు? చిన్ననాడే కళ్ళు మూశారు నా కన్నవాళ్లు. వాళ్ళ తీయటి జ్ఞాపకాలతో నాకు ఒక తమ్ముడిని ఐశ్వర్యంగా ప్రసాదించారు. అయినా నేను నవ్విస్తూ బ్రతకడం లేదు. మీలాంటి మంచి మనిషిని ఇవాళే చూస్తున్నానండి. అండియా, అండీలు ఉండీలు లేవండోయ్, ఇవాళ నుంచి వదినా. అవునవును, ఇలాంటి వదిన దొరకాలి కానీ మా అన్నయ్యకి అంతకంటే ఏం కావాలి? ఏమిటి విచిత్రం, అంత సిగ్గుపడిపోతున్నారు? సిగ్గుపడి ఎక్కడికి వెళ్ళింది అన్నాయ్? ఇంకా ఇక్కడే ఉందిగా. మరి ఆ సిగ్గు మొక్క తొడిగి పువ్వు పూయద్దు. అన్నా చెల్లెలు ఒకటైనా నేర్పిస్తారా? ఉండండి, మా తమ్ముడు రాని చెప్తాను.